ఎన్నికల సంఘం ఇప్పటిదాకా నోరు మెదపలా. మనం నోరు మెదిపే వ్యవస్థ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ చంద్రబాబుకి ఈ ఆఫర్ చేశారు, లేకపోతే అమిత్ షా చంద్రబాబుకి ఈ ఆఫర్ చేశారు, లేదంటే కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసేసి మోడీకి చెప్తున్నారు మీరు పొత్తొద్దండి ఎన్నికలు అయిపోయాక మేము మద్దతు ఇస్తాంలే అని చెప్తున్నారు అని రాశారు. ఇవన్నీ వార్తలే రాశారు. వాస్తవంగా ఇదివరకు ఏంటంటే ఒక వార్తని వార్తగా రాయాలి, ఇలాంటి వదంతులు ఉంటే ఇట్లాంటి స్పెక్యులేషన్ నడుస్తుందని రాయాలి తప్పించి వదంతులనే వార్తలుగా రాయడం అన్నది ఈ కాలంలో వచ్చినటువంటి పరమ దరిద్రపు దౌర్భాగ్యకరమైనటువంటి. అట్లాగే ఎన్నికల సంఘం దగ్గర ఉన్నటువంటి డేటా అంతా ఎత్తుకుపోయారు. నేను ప్రస్తావించాను, ఎన్నికల సంఘం దగ్గర ఏం డేటా పట్టుకుపోతారు? ఓటర్కి సంబంధించిన డీటెయిల్స్. ఓటర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఆన్లైన్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు ఈసీ ఏం స్పందించదు కాబట్టి అక్కడ ఏదో జరిగిపోయిందని ప్రజలు నమ్మాలి. జగన్ మీద ద్వేషం ఉన్నటువంటి వాళ్ళందరూ అది నిజమని నమ్ముతారు, లేదు జగన్ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు లేదు అని నమ్ముతారు. అసలు న్యూట్రల్గా ఉండేటటువంటి వాళ్ళు ఎందుకు వీళ్ళు సమాధానం చెప్పరు అన్నటువంటిది అర్థం కాక జుట్టు పట్టుకుంటుంటారు.